స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ కొందనాలు స్తోత్రమునైనా. ఈ రాత్రికాల సమయంలో జరుగుతున్న కూడికను మీ చేతుల్లోనికి సమర్పిస్తున్నాం. కరెంటును సిస్టమును మీరు స్వాధీనపరచుకున్నందుకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకొనండి. మీ దాసుల నోట మీ వాక్కులను ఉంచండి. కూడి వస్తున్న ఒక్కొక్కరితో వాక్యములో నుండి మీరు మాట్లాడండి తండ్రి. మీరు మాట్లాడుచుండగా వినగల చెవిని, గ్రహించగలిగిన హృదయాన్ని మాకందరికీ దయచేయమని ప్రార్థిస్తూ, ఈ కూడిక ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షులుగా, ప్రధాన యాజకులుగా మా మధ్యలోనికి దిగివచ్చి క్రమంగా మర్యాదగా జరిగిస్తూ ఉన్నందుకే నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటూ, సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథం 40 అధ్యాయం 29 నుంచి 31 దాకా. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, భక్తిహీనులకు శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూసువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తెదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. చదివిన మాటను ధ్యానించినట్టయితే, దేవుడు సొమ్మసిల్లిన వారికి బలం ఇస్తాడట. శక్తిహీనులకు బలాభివృద్ధి ఆయనే కలుగు చేస్తాడు. బాలురు సొమ్మసిల్లుతారు, అలిసిపోతారు. యవనస్తులు తప్పక తొట్టిల్లుతారు. అయితే యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తెదరు, సొమ్మసిల్లక నడిచిపోదురు. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించవలసినది ఏంటంటే, దేవుడు సొమ్మసిల్లిపోయిన వారికి బలం ఇస్తాడు. శక్తి లేదిక సాగలేననుకున్నటువంటి వారికి దేవుడు ఏం చేస్తాడంట? బలాభివృద్ధి కలుగు చేస్తాడు. బాలురేమో సొమ్మసిల్లుతారు, వాళ్ళు బాలురే కానీ సొమ్మసిల్లిపోతారు, అలసిపోతారు. యవనస్తులైతే తప్పకుండా తొట్టిల్లుతారు. కానీ ఎవరైతే యెహోవా కొరకు ఎదురు చూస్తారో వాళ్ళు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు, అలయక పరుగెత్తుతారు, సొమ్మసిల్లక నడిచిపోతారు. బాగానే ఉంది. బాలురకు యవనస్తులకు దేవుడే బలం ఇస్తాడు, బలాభివృద్ధి కలుగు చేస్తాడు, శక్తిని ఇస్తాడు అని చదువుకున్నాం. ఎలా ఏంటి అంటే, ఎలాగ కలుగుద్ది ఆయన ద్వారా బలము శక్తి మనకెట్లా వస్తుంది అంటే, యెహోవా కొరకు ఎదురు చూసువారు ఏమవుతుందంట? నూతన బలం పొందుకుంటారు. హల్లెలూయా. పక్షిరాజు యవ్వన బలాన్ని పొందుకుంటుంది. అది కొత్త బలం, నూతన బలం పొందుకుంటుంది. ఎట్లాగా అని మనం చూసినట్లయితే,
ఎప్పుడైతే ఈ పక్షిరాజు ఎప్పుడైతే ముసలిదైపోద్దో, అది ముసలిదైన తర్వాత దానికి సావు ఉండదు. ఈ పక్షిరాజు నూతన బలాన్ని పొందుకుంటుంది. ఎలా అంటే ఎత్తైన స్థలంలోకి వెళ్ళిపోద్ది. ఈ పక్షిరాజు అనేటువంటి ఈ పక్షి ఎత్తైన స్థలంలోనికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి రెక్కలు సాపి పండుకుంటుంది. మేతకి వెళ్ళదు, నీళ్లు తాగదు. అది రెక్కలు సాపుకొని పండుకుంటుంది. కొద్ది రోజులు దానికి ఏం జరుగుద్దంటే ఒక్కొక్కటిగా దాని ఒంటి మీద ఉన్న ఈకలన్నీ ఊడిపోతాయి, ఇంటికలన్నీ ఊడిపోతాయి. ఈకలు ఊడిపోయిన తర్వాత ఒక్కొక్కటిగా మరలా కొత్త వెంట్రుకలు వస్తాయి, కొత్త ఈకలు పుట్టుకొస్తుంటాయి. ముసలోలైన తర్వాత పళ్ళన్నీ ఊడిపోయి తిరిగి మరలా వస్తుంటాయి. అలాగనే ఈ పక్షిరాజు అనే పక్షికి కూడా దానికి ఒంటి మీద ఉన్న ఈకలన్నీ ఊడిపోయిన తర్వాత అది రెక్కలు చాపి పండుకుంటే అన్ని రెక్కలు ఊడిన తర్వాత మరలా కొత్తగా రెక్కలు పుట్టుకొస్తాయి, కొత్త ఈకలు మొలుస్తూ ఉంటాయి. ఆ కొత్త ఈకలన్నీ ఎలాగైతే తిరిగి మరలా స్టార్ట్ అవుతాయో అట్లాగనే దానికి నూతన బలం వస్తుంది, క్రొత్త బలం వస్తుంది. ఈ నూతన బలం పొందుకుందంటే అది ఒక్కసారి జాడించి పైకి లేస్తే యవ్వన కాలంలో ఉన్నప్పుడు దానికి ఎంత బలం ఉంటుందో అంత బలంతో ఒక్కసారిగా హఠాత్తుగా పైకి ఎగురుద్ది. అలాగనే దేవుని కోసం ఎదురు చూసేటువంటి వారికి పక్షిరాజు కొత్త బలం పొందుకున్నట్టు, యవ్వన బలాన్ని పుంజుకున్నట్టు దేవుని కోసం ఎదురు చూసే వారికి కూడా నూతన బలం వస్తుందంట. అలయక పరుగెత్తుతారు, సొమ్మసిల్లక వాళ్ళు నడిచిపోతారు. అందుకని ఏం చేయాలంటే పక్షిరాజు నూతన బలం పొందుకున్నట్టు మనం కూడా యెహోవా కోసం ఎదురు చూడాలి. ఆయన కోసం ఎదురు చూస్తే నూతన బలం వస్తుంది, కొత్త బలం వస్తుంది. పాత బలం కాదు, అంతకు ముందున్న శరీర బలం కాదు, ఆత్మ బలం వస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఆత్మ బలం రావాలంటే ఏం చేయాలంట? పక్షిరాజులాగా మౌనంగా ఉపవాసం ఉండాల, దేవుని సన్నిధిలో కనిపెట్టాల. హల్లెలూయా. కాబట్టి పక్షిరాజు ఆకలి దప్పుకి ఓర్చుకుంటుంది, ఎక్కడికి వెళ్ళదు. అది ఉపవాసం ఉండి ఆయన సన్నిధిలో కూర్చునే ఉంటుంది. ఎప్పటిదాకా? పాత ఈకలన్నీ ఊడేదాకా. తర్వాత ఊడిపోగానే పైకి ఎగరాలంటే బలం కావాలి కదా. కాబట్టి కొత్త వెంట్రుకలు రావాల. పోయిన ఈకల స్థానంలో పక్షిరాజు అనే ఈ పక్షికి కొత్త ఈకలు వస్తాయి. ఆ ఈకలు వచ్చేదాకా అలాగే మౌనంగా కూర్చుంటుంది, కనిపెట్టుకొని కూర్చుని నూతన బలం వచ్చుద్ది. కొత్త వెంట్రుకలు, కొత్త ఈకలు రాగానే నూతన బలం వచ్చుద్ది. ఆ నూతన బలాన్ని పుంజుకొని పైకి ఎగిరితే యవ్వన కాలంలో ఎంత బలమైతే ఉందో అదే బలంతో ఈ పక్షిరాజు ఎగురుతుంది. సొమ్మసిల్లక సాగిపోద్ది, అలు పెరగక
పైకి ఎగురుతూ ఉంటుంటుంది. అందుకని చెప్పి ఏం చేయాలంట, సొమ్మసిల్లక అలయక పరిగెత్తాలా, సాగిపోవాలి అంటే ఆత్మ బలం కోసం కనిపెట్టుకొని కూర్చోవాలి. హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో కనిపెట్టే వాళ్ళకు నూతన బలం వస్తుంది. అదే ఆత్మ బలం. అంటే బాహ్య పురుషుడు క్షీణించిపోతాడు. అదే కదా పౌలు అంటాడు, ఏమని, మా బాహ్య పురుషుడు క్షీణించిపోతున్నాడు, కానీ మా అంతర్య పురుషుడు మాత్రం నూతన బలం కలిగి ఉండటం జరుగుతుంది అంటున్నాడు. చూడండి ఒకసారి పౌలు అంటున్న మాట, మా బాహ్య పురుషుడు 2 కొరింథీ పత్రిక 4:16 కావున మేము అధైర్యపడం, మా బాహ్య పురుషుడు కుషించుచున్నాను, అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. ఎందుకని బాహ్య పురుషుడు కృషించిపోతున్నాడు అంటాడు? బాహ్య పురుషుడు అంటే శరీరం, అంతర్య పురుషుడు అని అంటే లోపల ఉన్న ఆత్మ. బాహ్య పురుషుడైన శరీరం ఏమవుతుందంట, కృషించిపోతుంది. ఎందుకని? ఉపవాసం ఉంటున్నాడు, తర్వాత జాగారం చేస్తున్నాడు, తర్వాత రాత్రంతా మేలుకొని జాగారమే చేయటమే కాక పగలు పరిచర్యలు తిరుగుతున్నాడు. ఇప్పుడు అన్ని వాహనాలు వచ్చాయి, అప్పుడే వాహనాలు లేవు. ఖాళీ నడకన ఇసుక ప్రాంతంలో ప్రయాణం, చాలా దూరం తిరిగి ఆయన అలసిపోతున్నాడు. అందుకని బాహ్య పురుషుడు క్షీణించిపోతున్నప్పటికీ మా అంతర్య పురుషుడు మాత్రం బలంగా ఉన్నాడు. కాబట్టి బాహ్య పురుషుడు క్షీణించిపోయాడే అని మేము కృషించిపోం, అధైర్యపడం. ఎందుకు అని అంటే అంతర్య పురుషుడు దినదినము నూతన బలం పుంజుకుంటున్నాడు, కొత్త బలం వస్తుంది, ఆత్మబలం సంపాదించుకుంటున్నాడు. అందుకని ఆయన ధైర్యంగా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మనకు కావాల్సింది ఏంటంటే, బాహ్య పురుషుడు క్షీణించిపోయినప్పటికీ, శరీరం కృషించిపోయినప్పటికీ అంతర్య పురుషుడు ఆత్మలో బలంగా ఉండాలి, పుష్టి కలిగి ఉండాలి. అంతర్య పురుషుడు. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే, బాహ్య పురుషుడైనటువంటి శరీరం క్షీణించిపోవచ్చు, కానీ అంతరంగ పురుషుడు అయినటువంటి లోపల ఉన్న ఆత్మకు నూతన బలం కావాలి. అంటే దేవుని సన్నిధిలో పక్షిరాజు వలె కనిపెట్టాలి, ఎదురు చూడాలా. కనిపెట్టుకుని ఉంటే ఆయన సన్నిధిలో కనిపెట్టుకునే వాళ్ళకి నూతన బలం వస్తుంది. హల్లెలూయా. కొత్త బలం వస్తుంది, ఆత్మ బలం వస్తుంది. అందుకని దేవుని సన్నిధిలో కనిపెట్టాల. ఆయన సన్నిధిలో కనిపెట్టకపోతే ఆత్మబలం రాదు. ఆత్మబలం రాకపోతే, ఆత్మబలం లేకపోతే శరీర బలం మాత్రమే ఉంటుంది. శరీర బలం వేరు, ఆత్మబలం వేరు. కనుక మనకు అవసరమైంది ఏంటంటే ఆత్మబలం. హల్లెలూయా. అవసరమైంది ఆత్మకు బలం కావాలి. ఎందుకంటే పౌలు అంటాడు కదా, మనం పోరాడున్నది శరీరులతో కాదు, ఆత్మ సంబంధులైన దురాత్మ సమూహములతోటి, దయ్యాల గుంపులతోటి మనం పోరాడాలి. కాబట్టి ఆత్మబలం కావాలా. శరీరం పుష్టిగుండి ఆత్మ బలహీనంగా ఉంటే శరీరం ఎంతలా ఉంటే సుఖం. ఆత్మ పుష్టిగా బలంగా ఉంటేనే అంధకార శక్తులను ఎదిరించటానికి, పోరాడి జయం పొందటానికి అవకాశం దొరుకుతుంది. అందుకని ఆత్మకు బలం కావాలంటే
దేవుని కోసం కనిపెట్టుకుని ఉండాలి, వేచి ఉండాలి. దేవుని స్వరం కోసం, దేవుని దర్శనం కోసం, దేవుని మాట కోసం. ఆయన ఒక్క మాట సెలవిస్తే చాలు. దేవుని నోటి నుండి వచ్చిన ఒక్క మాట మనల్ని బ్రతికించగలదు. అందుకని మనం ఏం చేయాలంటే దేవుని మాట కోసం ఆశ పెట్టుకుని ఉండాలి. దేవుడు ఏం సెలవిస్తాడో, దేవుడు ఏం చేయమంటాడో, ఆయన ఏ మాట ఇస్తాడో ఆ మాట పట్టుకోవాలి. కనుక దేవుని మాట కోసం వేసి ఉండాలా, ఎదురు చూడాలా, కనిపెట్టుకుని ఉండాలా. కాసుకుని ఉంటే ఆయన మాట్లాడతాడు. యుద్ధం టైం అయింది, సైన్యం కాసుకుని ఉంది, ఎట్ట చేయాలా? అయితే దేవుడు చెప్పేదాకా ఇక్కడే కూర్చుంటానని దేవుని సన్నిధిలో వేచి ఉన్నాడు. దావీదు వేచి ఉన్నాడు. ఎందుకంటే నేను చెప్పిన సమయానికి వెళ్తే యుద్ధంలో జయం వచ్చుద్ది. నేను చెప్పేదాకా అక్కడ కూర్చున్నాడు. చెట్టు ఆకు కదులుతుంది చూడు, అది కదిలినప్పుడు ఇది సరైన సమయం అని యుద్ధానికి అప్పుడు వెళ్ళమన్నాడు. సరేనని కూర్చున్నాడు. కనిపెట్టుకున్నాడు. చాలా సమయం ఎదురు చూస్తూ కనిపెట్టి ఉండాలంటే చాలామందికి ఇబ్బంది. ఎక్కువసేపు ఇంకెంతసేపు కూర్చోవాలా, ఇంకెన్ని రోజులు ఉండాలా అంటూ ఉంటారు. కాదు, సరి అయిన సమయం వచ్చేదాకా వేచి ఉండాలా, ఎదురు చూడాలా. బలిష్టమైన చేతి కింద అణిగి మణిగి ఉండాలా. తగిన సమయం వస్తుంది, అప్పుడు హెచ్చిస్తాడు. ఆయన హెచ్చిచ్చే వరకు బలిష్టమైన దేవుని చేతి కింద అణిగి మణిగి ఉండాలా. అక్కడే ఉండాలా. పైకి లేస్తా, నాకు నేనే గొప్ప చెప్పుకుంటా, నన్ను నేనే గొప్పగా హెచ్చించుకుంటా అంటే కుదరదు. అట్ట కాదు, దేవుని చేతి కిందే ఉండాలా. సమయం వచ్చేదాకా చేతి కిందే అణిగి ఉండాలా. హల్లెలూయా. నేను లేస్తా, మెడలు నొప్పులు పడతాయి. ఎంతసేపు నీ చేతి కింద అణిగి ఉండాలా? చేతి కింద ఇంకా అణిగి ఉండాలంటే ఎంతసేపు, ఎన్ని రోజులు? లేదు. సమయం వచ్చిందాకా వేచి ఉండాలి. సమయం వచ్చిందాకా కనిపెట్టుకొని ఉండాలి. తగిన సమయం వస్తుంది, అప్పుడు దేవుడే నిన్ను హెచ్చిస్తాడు. ఆయన హెచ్చించే సమయం వచ్చిందాకా వేచి ఉండాలా. చేతి కిందనే ఉండాలా, అణిగి ఉండాలా. అప్పుడు సరైన సమయం వస్తే దేవుడే హెచ్చిస్తాడు. ఆయన హెచ్చించిన దాకా ఎక్కడ ఉండాలంట? దేవుని చేతి కింద ఉండాలా. ఎదురు చూస్తూ ఉండాలా, కనిపెట్టుకునే ఉండాలా. ఆయన హెచ్చించే దానికోసం సమయం వస్తుంది. దేవుడు హెచ్చిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించే వరకు చేతి కిందే ఉంటా, అణిగి ఉంటా. అప్పటిదాకా ఆశతో కనిపెట్టుకుని ఉంటా అని ఆయన చేతి కిందే ఉండు. ఆయన చేతి కింద ఉంటే సరి అయిన సమయం వస్తుంది, తగిన సమయం వచ్చుద్ది. ఆయన అనుకున్న సమయం వచ్చినాక అప్పుడు ఆశీర్వదిస్తాడు. అప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఇంకెవ్వడో నిన్ను దించలేడు. హల్లెలూయా. దేవుడే ఒక వ్యక్తిని పైకి ఎత్తి పడితే ఎవరో దించలేరు. నీవే హెచ్చించుకున్నావు అనుకో, దేవుడే కిందకి నెట్టేస్తాడు. దేవుడు కింద పడెత్తే ఎవడి వల్ల కాదు నిన్ను పైకి లేవనెత్తటం. ఎన్ని ప్రకృతి ఇచ్చినా, ఎంత పెద్ద బండ్లు వచ్చి నేను పైకి లేపాలని చూసినా కుదరదు. నువ్వు పైకి లేవాలంటే లేవలేవు. ఎందుకంటే నీవే హెచ్చించుకున్నావు కాబట్టి దేవుడే నిన్ను కింద అనగదొక్కేస్తాడు, కిందకి త్రోసేస్తాడు. అట్ట కాదు, గర్విష్ఠులమై అహంకారులమై మనల్ని మనం హెచ్చించుకునే కంటే దేవుడు హెచ్చించే వరకు ఆయన బలిష్టమైన చేతి కింద అణిగి ఉండాల. ఆయన కోసం కనిపెట్టుకొని ఉండాల. ఆయన మాట కోసం ఎదురు చూస్తూ వేచి ఉండాల. అప్పుడు సమయం వస్తుంది, సరైన సమయం వస్తుంది. సమయం వచ్చినప్పుడు ఆయనే హెచ్చిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కావచ్చు ఈ మధ్య కాలంలో దేవుని చేతి కింద అణిగి ఉండటంలో ఇబ్బందులు ఎదురు కావచ్చు, కష్టాలు సమస్యలు రావచ్చు.
ఎన్ని వచ్చినప్పటికీ కూడా అణిగి మణిగి ఆయన బలిష్టమైన చేతి కింద ఉంటే సరైన సమయం వచ్చుద్ది, అప్పుడు దేవుడే నిన్ను హెచ్చిస్తాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను హెచ్చించాడంటే ఇంకెవడ తరం కాదు నిన్ను దించటం. అందుకని మనం ఏం చేయాలి? వేచి ఉండాలా, ఎదురు చూడాలా, కనిపెట్టుకొని ఉండాలా. యెహోవా కొరకు ఎదురు చూసువారు నూతన బలం పొందుకుంటారు, ఆత్మబలం పొందుకుంటారు. వాళ్ళు రెక్కలు చాపి పైకి ఎగురుతారు. హల్లెలూయా. పక్షి అయితే పైకి ఎగురుతుంది, మిగతా అయితే భూమి మీదే పాకుతుంటాయి పక్కకి అటు ఇటు. ఈ జంతువులన్నీ భూమి మీద పాకుతుంటాయి, కానీ పక్షిరాజు అయితే పైకి ఎగురుతారు. ఆకాశంలో పక్షిరాజు పైన ఎక్కడో ఎగురుతుంది, గద్దే అంత ఎత్తులో ఎగురుద్దో. కానీ కాకి ఇక్కడెక్కడ ఈ ఇంటి మీద నుంచి ఆ ఇంటి మీదకి, ఆ కొమ్మ మీద నుంచి ఈ కొమ్మ మీదకి గోలగోలగా అరుచుకుంటూ కాకి ఎక్కడెక్కడే దిగురుగద్ది. గద్ద కనపడదు, అది కంటికి కనపడటమే అరుదు. అది ఎక్కడో ఉన్నతమైన శిఖరాన ఎత్తైన స్థలంలో ఆకాశంలో ఎగురుద్ది. పక్కన వాళ్ళకి చెప్ప, కాకిలాగా కొంపలం పెట్టి కాదు నువ్వు తిరగాల్సింది, ఆకాశంలో ఉన్నత శిఖరాల్లో అక్కడ ఎగరాల. అంటే భూమికి నీకు ఏ సంబంధం ఉండకూడదు, అంటే లోక సంబంధాలు కాదు, పరలోక సంబంధులు. కాబట్టి నీకు పరలోక సంబంధాలు కాబట్టి పైనున్న వాటిని ఎతకాలా, పైనున్న వాటి మీదే ఆశ పెట్టుకోవాలా, పైనున్న వాటి కోసం కనిపెట్టుకుని ఉండాలి. పరలోకం నుండి వచ్చే ఆశీర్వాదం, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, వాటి కోసం ఎదురు చూడాలి. పైనున్న వాటిని ఎతికే వ్యక్తికి ఏముంటుంది? ఏముండవు. ఎందుకని? వాళ్ళు కింద ఉన్న వాటి మీద దృష్టి పెట్టరు, వాటిని దాచిపెట్టుకుందాం, వాటిని పోగు చేసుకుందామని ఈ పోరాటం ఉండదు వాళ్ళకి. ఇక ఆడికి పైన వాటినే ఎతుకుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. ఈ లోకం ఆత్మ సంబంధి అయిన వ్యక్తికి యుక్తమైనది కాదు, అంటే ఇది సరైనది కాదు, వీళ్ళకి ఎక్కడ సెట్ కాలేరు. హల్లెలూయా. అర్థం అవటానికి ఒక ఉదాహరణ, అడుక్కుని ఆయన మందిరం ముందు కూర్చున్నాడు. అయ్యా భిక్షం అంటున్నాడు. ఇద్దరు పాస్టర్లు వచ్చారు, తెల్ల బట్టలు వేసుకొని. ఆ మందిరంలోకి వెళ్తాంటే అయ్యా భిక్షం అని అడిగాడు. ఈ పాస్టర్లు ఇద్దరు ఎగాదిగా చూసి అంటున్నారు, మా దగ్గర అడుక్కుని నీకు ఇస్తానికి వెండి లేదు, బంగారం కూడా లేదు. అదేంది, ఎండి ఏం చేసుకుంటారు, బంగారం ఏం చేసుకుంటాడు ఆయన? అడుక్కుని ఆయనకి బంగారం అడిగేదేంది అంటే, ఈ నాణ్యాలు కొన్ని ఉంటాయి, సొత్తు నాణ్యాలు, అల్యూమినియంతో చేసినటువంటి 5 పైసల బిళ్ళలు, 10 పైసల బిళ్ళలు, 20 పైసల బిళ్ళలు, ఇవి ఏముంటాయి. తర్వాత ఇత్తడితో ఇనుముతో చేసినటువంటి రాగితో చేసిన 20 పైసల బిళ్ళలు వచ్చాయి. తర్వాత రాను రాను అవన్నీ పోయినాయి, ఇప్పుడు అన్నీ పేపర్లే వచ్చేసినాయి. హల్లెలూయా. దాదాపుగా చిల్లర ఎక్కువగా వాడటంలా, చిల్లర వాడకం అనేది దాదాపుగా అయిపోయింది. అన్ని నోట్లు వచ్చేసాయి. వెండితోటి కొన్ని నాణ్యాలు, బంగారంతో మరికొన్ని నాణ్యాలు. అప్పటి కాలంలో ఆ నాణ్యాలు ఉండేవి, రూపాయి బిళ్ళలు, 2 రూపాయి బిళ్ళలు, 5 రూపాయి బిళ్ళలు, 10 రూపాయల బిళ్ళలు. ఇప్పుడు అక్కడక్కడ 20 రూపాయల బిళ్ళలు కూడా కనపడతా ఉంటుంటాయి. అది అట్టాగనే వెండితోటి బంగారంతో చేసిన నాణ్యాలు, ఆ రూపాయి 10 రూపాయి బిళ్ళలు అట్టాటి ఏమన్నా ఉన్నాయేమో అని ఈయన అడుగుతున్నాడు. అయ్యగారు భిక్షం అండి. వాళ్ళు ఏమంటున్నారు, పాస్టర్లు ఇద్దరు కలిసి, వెండి లేదు అడుక్కోవటానికి కూర్చున్నావు, కానీ నీకిత్తానికి మా దగ్గర బంగారం కూడా లేదు. వెండి లేదు, బంగారం లేదు అని అంటున్నాడు. కలిగింది ఏదో ఇస్తానంటున్నాడు. మాకు కలిగింది ఇస్తున్నాం, యేసు నామములో లేచినాడు అని చేయి పట్టుకున్నారు. లేచి నిలబడ్డాడు, మందిరంలోకి నడిచిపోయాడు. అంటే వెండి బంగారం కంటే విలువైన
ఖరీదైనటువంటిది. ఏంటిదది? యేసు నామం. కాబట్టి ఆ నామాన్ని సంపాదించుకున్నారు. వాళ్ళ దగ్గర ఉన్నది విలువైంది. ఏం సంపాదించారు? ఆస్తి కూడబెట్టింది ఏంటి? వాస్తవానికి మనం చూస్తే అడుక్కునేడికి తనకి రూపాయి లేవు వీళ్ళ ఇద్దరి దగ్గర. కానీ ఏముందంట? వెండి కంటే బంగారం కంటే విలువైన ఖరీదైన యేసు నామం ఉంది. అది కలిగి ఉన్నారు. కాబట్టి యేసు నామంలో లేచి నడువు అంటే చేయబట్టుకోగానే కుంటోడు లేచాడు. లేచి నడిచాడు, మందిరంలోకి ఎగురుకుంటా వెళ్ళిపోయాడు. అదేంటిది? అదే వాళ్ళు కలిగింది, వాళ్ళు సంపాదించుకుంది, వాళ్ళు దాచిపెట్టుకుందా, అదే ఆత్మబలం. హల్లెలూయా. ఇప్పుడు మనకి ఏ బలం కావాలి? డబ్బు బలం కావాలా? ఆత్మబలం కావాలా? పక్క వాళ్ళని అడగండి, ఏ బలం కావాలా? డబ్బులు లేకపోతే ఏం కొంటాం? ఏదిగా కొనాలన్నా, ఏది తినాలన్నా డబ్బులు కదా కావాల్సింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాళ్ళు రొట్టెలు చేసుకొని తినరాదు అని సైతాన్ వచ్చి యేసు ప్రభుని శోధిస్తుంది. అప్పుడు ప్రభు ఒక మాట అంటాడు. ఏమని? మనుష్యుడు రొట్టె వలన మాత్రమే బ్రతకడు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వల్ల బ్రతుకుతాడు. అంటే ఏది ముఖ్యం? రొట్టె కాదు, అన్నం కాదు ముఖ్యం, దేవుని నోట ముఖ్యం. అది చాలా బలమైంది, ఖరీదైంది. ఎందుకంటే ఆయన నోట్లో నుంచి ఒక్క మాట వస్తే చాలు, ఆ మాట వల్లనే మనం బ్రతుకుతామంట. అంటే జీవింపజేసే శక్తి కలిగినది దేవుని నోటి మాట. ఆ మాట కావాలి. హల్లెలూయా. కాబట్టి అవసరమైంది మనం సంపాదించాల్సింది ఎంతంటే దేవుని నోటి మాట. ఆ మాట కోసం ఎదురు చూడాల. ఆ మాట సంపాదించుకున్నారు కాబట్టే, ఆ ఆత్మ బలం కూడబెట్టుకున్నారు కాబట్టే యేసు నామములో లేచినడు అన్నారు. అన్నవాడితో ఒక్క మాటే అన్నారు, చెయ్యి పట్టుకొని లేపితే లేచాడు. అదేంది? అవును, 40 ఏళ్ళుగా కుంటోడుగా బతికిన వ్యక్తికి నోటితో ఒక్క మాట అన్నారు యేసు నామములో, వెంటనే బలం వచ్చేసింది. స్వచ్ఛపడిపోయిన 40 ఏళ్ళ కుంటివాడికి కండరములకు, ఎముకలకు, నరాలకు బలం వచ్చేసింది. నూతన బలం ఇచ్చింది వాళ్ళ నోటి నుండి వదిలిన మాట. ఆమేన్. కాబట్టి మనకు కూడా ఏ బలం కావాలా? యెహోవా కొరకు ఎదురు చూసువారు నూతన బలం పొందుకుంటారు. ఆ బలం కావాలి. ఆత్మ బలం పొందుకుంటారు. ఆ బలం కావాలి. ఆ బలం కలిగిన వారై నజరేయుడైన యేసు నామములో లేచినోడు అంటే కుంటివాడు లేచి నడిచాడు. అట్లాంటి ఆత్మ బలం కావాలి. అది నూతన బలం. అయితే మరి ఏం చేయాలంట? కనిపెట్టుకొని ఉండాలి, కాసుకొని కూర్చోవాలి, ప్రార్థనలో గడపాల, ప్రభు పాదాల దగ్గర కూర్చుని ఆత్మ బలం, నూతన బలం, పైనుండి వచ్చు బలం, ఆ బలం, ఆ శక్తి నాకు ఇయ్యని అడుగుదాం. ఆ బలం కోసం కనిపెట్టదాం. ఆ బలం పుంజుకొని ఏం జరుగుతుంది? ఆ బలం పుంజుకున్నాం అనుకో, ఆయన అధికారం తీసుకున్నాం అనుకో, ఏమైద్ది? మత్తయి సువార్తలో 10వ అధ్యాయం శిష్యులను పిలిచి వాళ్ళతోటి ప్రభు అంటాడు, ఏమని? మీరిద్దరిద్దరు వెళ్ళండి, దెయ్యాలు వెళ్ళగొట్టండి, రోగులు స్వస్థపరచండి, తర్వాత సువార్తను బోధించండి. హల్లెలూయా. 2వ అధ్యాయం చూడండి, 3వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం కాబట్టి వాళ్ళని పంపిస్తా, అధికారం ఇచ్చి పంపిస్తున్నాడు. 2వ వచనం నుంచి 12 మంది అపోస్తలులు 5వ వచనం నుంచి చూద్దాం. యేసు 12 మందిని పంపుచు వారిని చూసి వారికి ఆజ్ఞాపించింది ఏమనగా,
మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయ్యలో ఏ పట్టణంలోనైనాను ప్రవేశించుకుడి, కానీ ఇశ్రాయేలు వంశములో నశించిన గొర్రెల వద్దకే ఎల్లుడి. వెళ్ళుచు పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని ప్రకటించుడి. 8వ వచనం, రోగుల్ని స్వస్థపరచుడి, చనిపోయిన వారు లేపుడి, కుష్టి రోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి. ఉచితంగా పొందితిరి, ఉచితంగానే ఇయ్యండి. కాబట్టి ఏమి అంటే అధికారం ఇచ్చి పంపించాడు. వాక్కు, అధికారపూర్వకమైన వాక్కుని వదిలారు. యేసు నామములో లేచి నడువు అంటే ఆ వాక్కు వెళ్ళిపోయింది, వెంటనే స్వస్థత వచ్చింది. ఇదేంటంటే ఆత్మబలం. హల్లెలూయా. ఇది పైనుండి వచ్చు పరిశుద్ధాత్మ శక్తి, అది కావాలి. అది ఉంటే ఏమైందంట, ఆత్మ సంబంధంగా రెక్కలు సాపి పైకి ఎగురుతాం. హల్లెలూయా. అలయక పరుగెత్తుతాం, సొమ్మసిల్లక నడిచిపోతాం. కాబట్టి అలుపు ఉండదు, సొమ్మసిల్లిపోవటం ఉండదు, సాగిపోతానే ఉంటుంటాం. కాబట్టి ఆత్మబలం కావాలి, పైనుండి వచ్చే శక్తి కావాలి, ప్రభు ఇచ్చే మాట అధికారం, ఆ మాట కావాలి. ఆయన నోటి నుండి వచ్చిన ఒక మాట పట్టుకుని ప్రార్థన చేస్తే, ఆజ్ఞాపిస్తే జరుగుతుంది. హల్లెలూయా. కాబట్టి ఎనికీడితే వద్దు, ఇక్కడ ఆగంటే ఆగట్లా, నీ అంటే వత్త, నీ ఎనికీడితే వత్త అంటున్నాడు. ఈ పాస్టర్ గారేమో ఇక్కడుండు, నన్ను అవతలూరు వెళ్ళమన్నారు. యెహోవా జీవంతోడు, నీ జీవంతోడు, నేను ఆగనంటే ఆగను, నీ ఎనికీడితే వత్త. ఇదేంట్రా బాబు, ఎన్నిసార్లు చెప్పినా ఎనికీడితే వస్తాను, ఎనికీడితే వస్తా. నా ఎనికీడితే నువ్వు ఎందుకు వస్తున్నావు? అసలు ఏం కావాలి చెప్పు? అగ్ని రథం వస్తుంది, ఎగిరి ఎక్కి నేను పరలోకం వెళ్ళిపోతా. నేను నీ నుంచి వేరు కాకముందు నీకేం కావాలో చెప్పు, అడుగు అన్నాడు. ఏం లేదయ్యా, నీకున్న ఆత్మలో 2 పాళ్ళు ఆత్మ కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. అదెందుకు నీకు? అదే కావాలి. దాని ప్రాధాన్యత, దాని ప్రాముఖ్యత, దాని అవసరం ఏంటో ఆయన గ్రహించాడు, అర్థం చేసుకున్నాడు. కాబట్టి అదే పట్టుకున్నాడు, అదే అడిగాడు. కష్టమైంది అడిగావు, కానీ అది పొందుకోవాలంటే కష్టపడాలి. ఏం చేయమంటావు చెప్పు? నీ యొద్ద నుంచి నేను వేరయ్యేటప్పుడు నన్ను చూస్తూ ఉంటే ఖచ్చితంగా నువ్వు అడిగింది దొరుకుద్ది. సరేనయ్యా అన్నాడు. అన్నం తింటల్లా, నీళ్ళు తాగటల్లా, అయ్యగారికి ఏడితే కనిపెట్టుకుని తిరుగుతున్నాడు. ఆయన ఎటు పోతే అటు. ఎందుకంటే ఏమో వేరు అయ్యే ముందు ఆయన వెనకీడితే ఉండి ఆయన కనిపెట్టుకుని చూస్తూ ఉంటే ఎదురు చూసింది 2 అంతల ఆత్మ వచ్చుద్ది. అందుకే కనిపెట్టుకుని ఉన్నాడు. టైం రానే వచ్చింది, సుడిగాలి వచ్చింది, గాలిలో అగ్ని రథం అక్కడికి వచ్చేసింది. గాలి వచ్చింది, గాలి మధ్యలో అగ్ని రథం దిగింది. ఏలియా ఎక్కాడు, ఆయన కళ్ళే చూస్తున్నాడు. దృష్టి ఎటు మళ్ళిచ్చిన పోద్దేమో, ఎదురు చూస్తుంది, కనిపెట్టుకుంది, దొరకదేమో అని అటే చూస్తున్నాడు. కళ్ళు తెరుచుకొని గుడ్లు అప్పకించుకొని చూస్తా ఉంటే ఇసుక పడుతుంది. గాలి దుమారం లేగినట్టు రేగింది. సుడిగాలి వచ్చి దుమ్మంతా కళ్ళ నిండా పడుతున్నా సరే కళ్ళు ఆరపకుండా అట్టనే చూస్తున్నాడు. కనిపెట్టుకున్న అభిషేకం కోసం ఎట్టకేలక మొత్తానికి అగ్ని రథం రానే వచ్చింది. ఏలియా రథం ఎక్కనే ఎక్కాడు. అగ్ని రథంలో ఏలియా వెళ్ళిపోతా ఉంటే ఎలీషా అట్టనే కనిపెట్టుకొని చూస్తూనే ఉన్నాడు. కంటికి కనపడినంతసేపు చూస్తూ ఉన్నాడు. ఆఖరికి కన్ను సోపు చూడగలిగినంత వరకు చూశాక ఇక కనపడకుండా పోతున్నాడు ఏలియా అగ్ని రథం అనుకున్నప్పుడు పైనుంచి జారి విడిచాడు. ఏంటిది? కప్పుకున్న దుప్పటి కిందకేసాడు. ఆ దుప్పటి తీసుకున్నాడు, దాన్ని మడతేసాడు. వెనక్కి తిరిగి ఇంటికి రావాలంటే యోర్దాన్ అది అడ్డం ఉంది. ఆ ముందు వచ్చేటప్పుడు
వాళ్ళ గురువు ఏం చేశాడు చూశారు కదా. ఏలియా దేవుడు ఎక్కడా అన్నాడు. యొర్దాను నది మీద ఆ దుప్పటి పెట్టి ఒక్క దెబ్బ కొట్టాడు, పాయలైపోయింది. ఆరిన నేలన యొర్దాను దాటి అవతలకు వచ్చేసాడు. హల్లెలూయా. రెండంతల ఆత్మాభిషేకాన్ని పొందాడు. గురువు ద్వారా 7 అద్భుతాలు జరిగితే శిష్యుడు ఎలీషా ద్వారా 14 అద్భుతాలు జరిగాయి. ఆయన కోరుకుంది ఏదంటే ఆత్మబలం కావాలా. దానికోసం కదా కనిపెట్టుకుని ఉంది. పక్క వాళ్ళని అడగండి, నువ్వు దేనికోసం కనిపెడుతున్నా? ఏ పూటకు ఆ పూట 3 ఎత్తులు 3 పల్లెలు దొరికితే చాలా, ఇంకేం వద్దులే. హల్లెలూయా. ఇంకా హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది కోరుకునేది అదేగా, 3 ఎత్తులు 3 ముద్దలు అన్నం ఉంటే చాలు. హల్లెలూయా. ఇవన్నీ కాదు కానీ మనకు కావలసింది, మనం వెతకాల్సింది, యెహోవా కొరకు ఎదురు చూసువారు నూతన బలం పొందుకుంటారు. ఆ బలం కావాలి. ఆత్మ బలం ఉంటే శరీరం ఏముంది, కొన్నాళ్ళకి ఇది మట్టిలో కలిసిపోద్ది. ఎంత పెంచినా, ఎన్ని సబ్బులు వేసి రుద్దినా ఈ మట్టి దేహం మట్టిలో కలిసిపోద్ది. దీని మీద ఎందుకు నీకు అంత శ్రద్ధ అంటే, శ్రద్ధ పెట్టముద్దని కాదు కానీ దీనికంటే లోపల ఉన్నదే నీ ఒంట్లో ఉన్న ఆత్మ, అది ముఖ్యమైంది. శరీరం కొన్నాళ్ళే ఉంటుంది. ఇది శరీరం అరటికాయ తొక్కు లాంటిది. పిల్లలు తింటారే చాక్లెట్, ఆ చాక్లెట్ పైన పేపర్, రంగుల పేపర్ ఉంటుంది. కొనుక్కొచ్చుకుంటారు. ఇంటికి వచ్చిన దాకా భద్రంగా జేబులో పెట్టుకుంటారు. ఆ లోపల ఉన్న స్వీట్, ఆ చాక్లెట్ తీసుకుని నోట్లో వేసుకుని దీన్ని ఏం చేస్తారు, దాచి పెడతారా బీరువాలో? అమ్మ యాడ్ పెట్టుకుంటారు, ఇసిరి అవతల పడేస్తారు. ఎందుకని? వాళ్ళకి తెలిసింది లోన తీయగా ఉంటుందే చాక్లెట్, అది నాకు కావాలి. కానీ ఇది ఎందుకో, ముఖ్యమైనది లోపల ఉన్న స్వీట్. ఈ రంగులు ఉంటేనేమి, ఇది ఎంత మందానం ఉంటేనేమి, ఇది తొక్కు. హల్లెలూయా. నీ ఒంట్లో ఉన్న ఆత్మను దేవుడి దగ్గరకు చేర్చటానికి ఈ దారిలో ఉపయోగపడే చాక్లెట్ పైన చుట్టిన రంగు పేపర్ లాంటిదే నీ ఒళ్ళు, నీ శరీరం. ఇది కుళ్ళిపోద్ది. అరటికాయ ఇస్తే లోపల మెత్తటి గుజ్జంతా తిని పిల్లోడు ఒలిసి తొక్కు ఏం చేస్తాడు, ఇచ్చి రోడ్డు మీద పడేస్తాడు. అదేం తర్వాత తొక్కు పారేసేవు, తినగొచ్చగా ఊరుకోమ్మవు, నీకేం తెలుసు, తొక్కుగా తినేది లోపలది. హల్లెలూయా. అంతే సంగతిలో ఆత్మ దేవునికి కావాలి. నీ ఒంట్లో ఉన్న ఆత్మ ఉన్నది, అది ముఖ్యమైనది. అది దేవుడి దగ్గరికి వెళ్ళిపోద్ది. మొన్నైనది వెనకటి వలె మంటికి చేరుతుంది. ఆత్మ తాను దయచేసిన దేవుని దగ్గరికి వెళ్తుంది. నీలో ఉన్న ఆత్మ ముఖ్యమైనది. అది దేవుడి దగ్గరికి వెళ్ళాలంటేనేమో దెయ్య పనులన్నీ మానేయాలా. ఈ శరీర సంబంధమైన వీటన్నిటిని వదిలేసి నా ఆత్మ, నాలో ఉన్న ఆత్మ దేవుని ఊపిరి, ఇది ముఖ్యమైంది. చివరికి ఇది దేవుడి కాడికే మళ్ళీ పోవాలా అంటే ఏం చేయాలా? ఈ శరీరంలో ఉండగానే, ఈ బొందిలో ప్రాణం ఉండగానే మనస్సు మార్చుకొని, తెలుసో తెలియక ఇప్పుడు దాకా చేస్తూ వచ్చావే ఈ తప్పుడు పనులన్నీ మానేసి, పాపాలన్నీ వదిలేసి పరిశుద్ధుడైన దేవుని నమ్ముకోవాలి. ఆయన నమ్ముకొని ఆయన కోసం కనిపెట్టుకుని ఉంటే, నువ్వు చచ్చిపోయాక చుట్టాలంతా నీ దేహాన్ని తగలబెట్టడమో, కాదంటే బూడ్చిపెట్టి గుంటలు వేసి తలాగుప్పుడు మట్టేయటమో చేస్తారు. నీ ఆత్మ దేవుడి దగ్గరికి చేరాలంటే ఆయన నమ్ముకుంటే పాపిని క్షమిస్తాడు, పరిశుద్ధునిగా మారుస్తాడు, పరలోకానికి నీ ఆత్మను చేరుస్తాడు. యుగ యుగాలు నీ ఆత్మ దేవుడి దగ్గరే ఉంటుంది. అందుకని ఏది ముఖ్యం? నీ ఒంటి కంటే ముఖ్యం నీ ఒంటి లోపల ఉన్న ఆత్మ, అది ముఖ్యమైనది. కాబట్టి మనం ఏది ఎతకాలంట? యెహోవా కోసం ఎదురు చూస్తే నూతన బలం పొందుకుంటాం. కాబట్టి మనం దేవుని కోసం కనిపెడదాం, నూతన బలం, ఆత్మబలాన్ని పొందుకుందాం. ఆ ఆత్మబలంతో ఆత్మీకంగా ఎదుగుదాం. చచ్చిపోయే వరకు
ఈ బొందిలో ప్రాణం విడిచిపెట్టి దేవుడి కాడికి వెళ్ళే వరకు నీతిగా యథార్థంగా 10 రోజులు బతికిన పవిత్రంగా బ్రతికి చచ్చిపోయి పరలోకం వెళ్దాం. దానికోసం సిద్ధపడదాం. నూతన బలం పొందుకోవటం కోసం ఎదురు చూసి కనిపెట్టి పొందుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికి దయచేదురుగాక. ఆమె అందరూ లేచి నిలబడదాం. చేతులు ఎత్తుదాం, కళ్ళు మూద్దాం, ప్రార్థన చేద్దాం. ఆత్మ బలం నాకు కావాలి. బాహ్య పురుషుడు కృషించిపోయినప్పటికీ ఆత్మలో నేను బలం కలిగి ఉండాలి. ఆత్మ బలం నాకు కావాలా? పైనున్న వాటిని నేను ఎతకాల. భూ సంబంధమైనవి వీటికంటే అది ముఖ్యమైనటువంటి పైనున్న వాటిని ఎతికి పైనుండి వచ్చు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ఈ శరీరం విడిచినప్పుడు నా ఆత్మ దేవుడి రాజ్యం వెళ్ళాలి. అందుకు సిద్ధపరచయ్యా అని అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం. దయాళుడైన దేవ, కూడి వచ్చిన పిల్లలందరినీ చేతులకు అప్పగిస్తున్న ఆశీర్వదించండి. ఇంతవరకు ప్రార్థనలో పెట్టిన ప్రతి అంశానికి సమాధానం ఇచ్చినందుకై నీకు వందనాలు. నలుదిశల నుంచి రేపు రాబోతున్న బిడ్డలందరినీ క్షేమంగా సకాలానికి నీ సన్నిధి తోడుకురండి. అవసరమైన సందేశం అనుగ్రహించి నీ బిడ్డలు ఆశీర్వదించి అభిషేకించమని నీ కృపగల హస్తాన్ని చాపి దూరం నుంచి వస్తున్న నీ బిడ్డలకు సకాలానికి వాహనాలు అందేలా, అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉండేలా అన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. మార్గములన్నింటినీ త్రోవలన్నీ సరాలపరిచి సమాధానంగా క్షేమంగా నీ బిడ్డలందరినీ నీ సన్నిధికి తోడుకొచ్చి దీవించి ఆశీర్వదించమని, వంట చేసేవారిని, వడ్డం చేసేవారిని, పరిచర్య చేయబోతున్న ప్రతి ఒక్కరిని దీవించి, కూరగాయలు సరుకులు కావాల్సిన తెస్తున్న బిడ్డలందరినీ దీవించి ఆశ్రయించి తగిన ప్రతిఫలం దయచేయమని, ఇన్ని బిడ్డలందరూ చుట్టూ దేవదూత కాపుదలుంచి రాత్రి సుఖనిద్రించి పరలోక దర్శనాలతో తృప్తిపరచ ఆదరించమని కోరుతూ ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ మహిమతో మధ్యాకాశానికి రానున్న మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనకు సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తోడుగుండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్.